ఫ్రెండ్స్, ఇక ఈరోజు వచ్చేసి మనం ఏం చేద్దామంటే ఈ 10వ క్లాసులోకి వచ్చేసాం. 10వ క్లాసులో ఈరోజు మనం నేర్చుకోవాల్సింది ఏంటి? ముందు నెక్కు రౌండ్గా రావాలంటే ఏంటి, చంకలో ముడతలు రాకుండా ఉండాలన్నా, భుజాలు జారకుండా ఉండాలన్నా, వీటికి ఏమేమి టిప్స్ మనకు వర్తిస్తాయి అనేది ఈరోజు మనం కంప్లీట్ చేసుకొని ఇక రేపు వచ్చేసి మనం బ్లౌజ్ అనేది కటింగ్ చేసేసుకుందాం. ఓకేనా? అయితే ఇక ఇప్పుడు మనకి తెలియాల్సింది ఏంటి అంటే, మనకి ఈ యొక్క చంక భాగం అనేది మనం ఏం చేయాలంటే కొంచెం కొంచెంగా, ఇక చూడండి ఇలా కొంచెం కొంచెంగా లోన నుంచి ఇలా తీసుకోవాలి. మినిమంగా అయితే మనం తీయాల్సింది ఏంటంటే ఇలా, ఇది వచ్చేసి ఇలా పెట్టాలన్నమాట. మనం ఈ లూజ్ అనేది ఇలా పెట్టేస్తే మనకి సెట్ అయిపోతుంది, ఎక్కడికక్కడికి సెట్ అయిపోతుంది అనమాట. ఇలా సెట్ అయినప్పుడు మనం ఏం చేయాలి, ఇలా 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 ఎవరికైనా ఇంతే తీయాలి. అయితే ఇక్కడ వచ్చేసి మనం కొంచెం మెడలు జారకుండా కొంచెం మనం ఇది తీసుకోవాలి. ఇక్కడికి వచ్చేసి మనం ఇది చూడండి, ఇలా పెట్టేసాం కదా, ఇక్కడ ఇలా ఉంది కదా, దీన్ని కొంచెం ఇక్కడ తగ్గించాలి. ఇవి దేనికి, మెడల్ జారకుండా మనం కట్ చేసేదానికంటే ముందు డ్రాయింగ్ అంతా వేసిన తర్వాత మనం చేయాల్సిన పనులు ఇవి అనమాట. ఇవి దేనికి, ఇవి రెండే, భుజాలు జారకుండా ఇది వచ్చేసి మనకి చంకలో పర్ఫెక్ట్గా ఉండేటట్టుగా. అయితే ఇప్పుడు ఈ యొక్క చంక భాగం అనేది ఎక్కువగా ముడత ఎందుకు వస్తుంది, ముందు భాగం వెనక భాగం అనేది ఆల్రెడీ వెనక భాగంలో మనం ఎవరికి ఎంత పెట్టాలి ఏంటి అనేది తెలిసింది కదా, అలా కరెక్ట్గా పెట్టుకుంటే ముందు కూడా మనకి ముడత అనేది రాదు. వెనక ఖచ్చితంగా ముడత వచ్చిందా, ఇక ముందు కూడా వచ్చేస్తుంది అనమాట. అదొకటి మనం తెలుసుకోవాలి. ఇక రౌండ్గా రావాలి అంటే ఏం చేయాలి, ఈ రౌండ్గా రావాలి అన్న ఏం చేయాలి, భుజాలు జారకుండా ఏం చేయాలి. ఈ టిప్స్ అయితే మీకు తెలుసు, అందుకని నేను గీసేసాను టకటక. కానీ ఇంకా మనకి కొద్దిగా ముందు భాగంలో కూడా భుజాలు జారకుండా ఫిట్టింగ్గా ఉండేటట్టుగా చేసుకునేవి కొన్ని ఉంటాయి, అవి కూడా నేను చెప్తాను. ఓకేనా? ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి అంటే, ఈ చంక భాగాన్ని మనం కరెక్ట్గా ఇలా తీసుకున్నాం కదా, ఇంకా ముడత వస్తే కొంచెం లోనకి, ముడత రాకపోతే కొంచెం బయటికి తీసేసుకోవాలి. అది ఓకే అయితే మీడియంగా తీసేసుకోవాలి. ఇంకా ఇంతవరకు ఇక్కడ ఒక 1.5 ఇంచెస్, ఇక్కడ ఒక 1.5 ఇంచెస్లో మనం ఈ చంక భాగం తీయాలి. ఇదైతే ఇంకెవరికైనా అంతే, దీంట్లో మార్పులు చేర్పులు అనేవి ఏమి ఉండవు. ఎందుకంటే వెనక భాగం పర్ఫెక్ట్గా తీసుకున్నాం కాబట్టి ముందు భాగం కూడా కరెక్ట్గా వచ్చేసింది. తర్వాతకు వచ్చేసి మెడ జారకుండా మనం చేయాలి ఏదన్నా ఉంది అంటే, దీన్ని చూడండి కొంచెం ఇటు జరపండి, అర్థమైందా? ఇటు కాదండి, ఇక దీన్ని ఇటు జరపండి, చూడండి ఇటు జరిపేసి ఇప్పుడు దీన్ని కొంచెం లోనకి ఇలా జరపండి. ఓకేనా? ఈ ప్లేస్ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా కొంచెం అటు జరగాలన్నమాట. బ్యాక్ పార్ట్ కంటే అటు జరిగితే మీకు ఎక్కువగా ఏంటంటే ఇక్కడ ముడతలు వస్తున్నాయి చంక మెడ దగ్గర, ఇలా 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 ఒక డాట్ వేసుకోవాల్సి వస్తుంది అన్న వాళ్ళకి ఇది బాగా వర్తిస్తుంది అనమాట. కొంతమంది ఏంటంటే చెస్ట్ భాగం పైకి తొడుగుతారు ఇట్లా, అలాంటి వాళ్ళకి ఏంటి అంటే మనం కిందికి పెట్టామనుకోండి, ఇక్కడ ముడత వచ్చినట్టుగా అనిపిస్తుంటుంది, లూజ్ ఉంటుంది, చేయి పెట్టి చూపిస్తూ ఉంటారు చూడండి. ఇది ముందు భాగం మీకు అర్థమయ్యే ఉంటుంది. ఈ ముందు భాగం ఉంది కదా, దీన్ని ఏం చేస్తారంటే ఇక్కడ లూజ్ ఉంది అంటూ ఉంటారు. కొంతమంది కిందికి తొడుగుతారు కాబట్టి ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా ఇలా వచ్చేస్తుంది. కొంతమందికి ఏంటంటే ఇలా లూజ్గా ఉంటుంది అనమాట, ఇలా లూజ్గా ఉండి ముందు భాగం రౌండ్ అనిపించకుండా వాళ్ళకి విసుగ్గా అనిపిస్తూ ఉంటుంది. అలా ఒకటి మనం ఇది కొంచెం ఇటు జరుపుకోవాలి. ఇంకోటి ఏంటి, ఇంకా భుజాలు జారకుండా, ఇప్పుడు ఇంత దాకా పెడితే వాళ్ళకి భుజాలు జారుతున్నాయి అన్నప్పుడు మనం ఏం చేయాలంటే ఈ డాట్ దగ్గర కొంచెం తగ్గించాలి, ఒక 1/2 ఇంచ్ తగ్గించాలి. అప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ లూజ్ అనేది రాకుండా ఫిట్టింగ్ కరెక్ట్గా ఉండి అది భుజం దగ్గర మనకి జారకుండా ఆపుతుంది అనమాట. ఈ చిన్నవి మనం ఏంటి అంటే అర్థం చేసుకోవాలి, పనిలో మనం అర్థం చేసుకుంటేనే మనకి సెట్ అవుతుంది. ఇప్పుడు దీంట్లో ఎన్ని టిప్స్ వచ్చాయి మీకు, ఒకటి భుజాలు జారకుండా ఇక్కడ తీసాము, చంక భాగం పర్ఫెక్ట్గా తీసాము, తర్వాత దీన్ని ఇటు జరిపాము, ఇన్ని ఉన్నాయన్నమాట ఫ్రంట్ పార్ట్లు మనం చేసుకోవాల్సినవి. ఇవి కరెక్ట్గా చేస్తేనే పర్ఫెక్ట్గా మనకి సెట్ అవుతుంది. ముందు భాగంలో ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఈజీగా అవుతుంది. మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. ముందు భాగం మనకి ఏదన్నా లూజ్ వస్తుంది అంటే మాత్రం దీన్ని ఇటు జరపాలి, టైట్ పడుతుంది, మెడ రౌండ్గా వస్తుంది, ప్లస్ బాగా మంచిగా ఉంటుంది. ఇంకోటి ఏంటి, మనకి ఇది లూజ్ ఉన్నా కూడా భుజాలు అనేవి జారుతూ ఉంటాయి. అలాంటప్పుడు దీన్ని కొంచెం మనం పైకి పెంచాలి. జారే వాళ్ళకే, జారని వాళ్ళకి కాదు, జారుతున్నాయి అనుకునే వాళ్ళకి. మళ్ళీ ఇది మరీ పైకి పెట్టినా కూడా కొంతమందికి ఏమవుతుందంటే పైకి ఎక్కిపోతూ ఉంటుంది, చెస్ట్ భాగం మంచిగా అనిపించదు అనమాట. ఓకేనా? ఇలా మనం స్టెప్ బై స్టెప్ ఒక్కొక్కటిగా మనం అన్నీ కూడా చక్కగా తీర్చిదిద్దుకుంటూ వస్తే మనకి ఏ ప్రాబ్లం లేకుండా ఈజీగా మనకి ఈ బ్లౌజ్ కటింగ్ అనేది మనకు అయిపోతుంది అనమాట. ఇక తర్వాతకి మనం చేయాల్సింది ఏంటి, ఇప్పుడు ఈ నెక్ ఇలా ఉంది కదా, ఈ నెక్కి మనం ఏం చేయాలి అంటే, ఇక ఈ రౌండ్ నెక్ తీసిన తర్వాత ఉక్సులు పట్టి కాజల పట్టి కరెక్ట్గా రావాలి అంటే కింద 1/4 ఇంచు, పైన 1/4 ఇంచు, ఇక్కడ 1/2 ఇంచు
అంటే మొత్తం కలిపి 1 ఇంచ్ అంటే ఉక్సులు పట్టి మనం ఇక్కడ పెట్టేసి దానికంటే ఇటు ఒక 1/2 ఇంచ్ ఇటు ఒక 1/2 ఇంచ్ వదిలేసి మిగతాది ఇక్కడ గీసేయాలి. ఫస్ట్ నెక్ నికరం చేసుకోవాలి. నెక్ ఎంత ఉందో నికరం చేసుకున్న తర్వాత ఇక్కడ 1 ఇంచ్ వదులుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి మనం అది పెట్టేసిన తర్వాత డౌన్ని కలుపుకోవాలన్నమాట. అలా చేసుకుంటే ఉక్సు పట్టి కాజా పట్టి కూడా తేడా అనేది రాదు. ఇవి ఏంటి అంటే ఇక ఏదో అందాజగా చేస్తున్నాం అందాగా వచ్చింది అంటే మాత్రం మళ్ళీ మనం ఉక్సు పట్టి కాజా పట్టి ఎక్కువ తక్కువలు కట్ చేసినా కూడా తర్వాతకి మనం షేప్ బెల్ట్ వేసినప్పుడు దానికి దీనికి తక్కువ చేసినా ఒక 1/2 ఇంచ్ వస్తే మళ్ళీ చెస్ట్ భాగం కనిపించడం పైకి ఎక్కిపోవడం బ్లౌజు వాళ్ళకి ఉక్సులు పట్టి సరిపోక అలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. అలా కాకుండా మళ్ళీ ఒకవేళ కిందికి అయింది అనుకోండి స్టమక్ మీద షేప్ బెల్ట్ అనేది మడత పడుతూ ఉంటుంది. అందువల్ల వాళ్ళకి తగ్గట్టుగానే ఒకవేళ మడత పడుతుందంటే ఇక్కడ తగ్గించుకోవాలి. ఒకవేళ స్టమక్ మీద పడుతుంది మడత అని అనుకుంటే మాత్రం ఇక్కడ తగ్గించి మనం చేయాలి. ఒకవేళ ఇక్కడ చెస్ట్ భాగం బాగా కనిపిస్తుందంటే ఉక్సులు పట్టి పెంచాలి అని అర్థం, దాని అర్థం అప్పుడు పెంచాలి. అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని వాళ్ళు చెప్పినప్పుడు మనం పెంచాలి. లేవు అన్నప్పుడు మాత్రం మనం తగ్గించుకోవాలి. ఈ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ చేసుకుంటే మనం ఎప్పుడైనా టైలరింగ్లో చాలా పర్ఫెక్ట్గా చాలా ఈజీగా మనం నేర్చుకోగలుగుతాం. ఈరోజు క్లాస్ అయితే మీకు ఓన్లీ ఈ చిన్న చిన్న టిప్స్ ఏనమాట. ఇవన్నీ నోట్స్ ప్రిపేర్ చేయండి, చక్కగా నేర్చుకోండి. చక్కగా మీరు బ్లౌజుల విషయంలో కానీ మీరు ఏ ప్రాబ్లం లేకుండా ఈజీగా చేసుకోండి. అయితే మన దగ్గర ఏంటంటే కటింగ్ వచ్చు స్టిచ్చింగ్ రాదు అనే వాళ్ళకి మన దగ్గర కటింగ్ పేపర్ ఉందండి. ఇది ప్లాస్టిక్ పేపరు, తడవదు చినగదు మడత పడదు అనమాట. చాలా స్టాండర్డ్గా ఉంటుంది. ఇది వచ్చేసి 1/2 హ్యాండ్స్తో మీకు ఇస్తాను. నడుము సైజ్ ప్రకారం ఇప్పుడు నేను ఎలా అయితే మీకు క్లాసులు నేర్పిస్తున్నానో అలాగే మీకు నేను పంపిస్తూ ఉంటాను. దీని నెంబర్ వచ్చేసి ఇక్కడ ఉంది చూడండి 9550514419 అనమాట. మళ్ళీ రాసుకోండి 9550514419 9550514419 బాగా గుర్తుంచుకోండి. ఈ నెంబర్ రాసుకొని ఆ నెంబర్కి ఫోన్ కానీ వాట్సాప్ కానీ చేస్తే దీని డీటెయిల్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. బోట్ విత్ ప్రిన్స్ కట్ ఉంది, రోజా గారి నెక్ ఉంది, హై నెక్ ఉంది, అన్నిటికీ ప్రిన్స్ కట్లు ఉన్నాయి. కటోరా కటింగ్, డబల్ కటోరీ, స్ట్రైట్ కటింగ్, మధుబాల బ్లౌజు, సభ్యసాసి అన్నీ కూడా ఉన్నాయి మన దగ్గర. ప్రతిదీ కూడా చాలా పర్ఫెక్ట్గా చూపిస్తాను చూడండి. ఇది చూడండి, ఇది వచ్చేసి మధుబాల బ్లౌజ్ అనమాట. చాలా బాగుంటుంది, చాలా నీట్గా చాలా చక్కగా కూడా ఉంటుంది అనమాట మధుబాల బ్లౌజ్ అని. ఇది ఫ్రంట్ పార్ట్, ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్. ఇక హ్యాండ్స్ అనేవి నేను విడిగా మీకు కట్ చేసి ఇచ్చేస్తాను. ఓకేనా, చాలా ఈజీ ప్రాసెస్తో మీకు కటింగ్ అనేది ఉంది. మధుబాల కటింగ్తో పాటు మీకు స్ట్రైట్ ప్రిన్స్ కట్ అంటే స్ట్రైట్గా ప్రిన్స్ కట్ అనేది వస్తుంది అనమాట. ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా కాదు. ఓకేనా, అలా ఉంది మన దగ్గర. ఇంకోటి ఏంటి అంటే సభ్యసాసి ఉంది, చాలా ఉన్నాయి. అవన్నీ కూడా మీకు ఒకరోజు ఒక వీడియో చేద్దామని నేను పెట్టేశాను. ఈ క్లాసులలో మీకు బోర్ కొడుతుందని. ఇది బుక్ చేసుకునే విధానం అయితే నేను చెప్పిన నెంబర్కి మీరు ఫోన్ చేయొచ్చు. ఓకేనా, అలాగే క్లాసులు కంటిన్యూ చేసుకుంటూ ఇంకా బాగా నేర్చుకొని బోటిక్ షాప్ పెట్టాలి అనుకునే వాళ్ళకి మన పాషా టైలర్ యాప్లో ఒక 20 రకాల బ్లౌజులు పెట్టానండి. ఇప్పుడు ఏ కటింగ్ అయితే మీకు చెప్పానో అలాంటి డిజైన్స్ అన్నీ దాంట్లో వస్తాయి. అవి వచ్చేసి 4000 ఛార్జ్ ఉంటుంది. కావాలి అనుకునే వాళ్ళు అది కూడా ఎక్కించుకొని ఇంట్లో కూర్చొని ఈజీగా నేర్చుకోవచ్చు. చాలా మీకు బోటిక్ షాప్ పెట్టాలి అనుకునే వాళ్ళకి చాలా చాలా యూజ్ అవుతుంది అనమాట. ఓకేనా, ఇలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ చూడండి. కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు వచ్చేసి మనం ఇది కటింగ్ చేసేసుకొని చక్కగా ఇక కరెక్ట్గా ఎలా మనం సెట్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ అనే దాని గురించి 11వ క్లాస్ ఉంటుంది. చక్కగా చూసి నేర్చుకోండి. ఓకేనా.